నమస్తే, నేను సుధా అండి. నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు పేషెంట్గా హాస్పిటల్లో ఉన్నప్పుడు ఐసీయూ కేర్లో ఉన్నప్పుడు చాలా పెయిన్స్ అనేవి ఉంటాయి కదా ఎవరికైనా. అట్లా నా పక్కన పక్కన ఉన్న ఐసీయూ కేర్ వాళ్ళని చూసి చాలా సైలెంట్గా ఉండడం చూసి ఆశ్చర్యపడ్డాను అనమాట. ఇది తప్పనిసరిగా తెలపాల్సిన అంశం. పెయిన్స్ అవి ఏమి ఉండవా ఆపరేషన్ చేసినప్పుడు నేనని ఆశ్చర్యపోయి నర్సుని అడిగాను అనమాట. ఏంటి వాళ్ళందరూ సైలెంట్గా ఉన్నారు, నాకు మాత్రమే ఇంత పెయిన్స్ ఉన్నాయనంటే ఆవిడ చెప్పింది ఏంటంటే వాళ్ళందరివి కూడా ఓపెన్ సర్జరీలు అండి, మోకాళ్ళ చిప్పలు సర్జరీలు, హార్టు, హెర్నియా ఇట్లాంటివి. ఇంకా మీకు వాటితో పోలిస్తే తక్కువ, కానీ మీరు తట్టుకోలేకపోతున్నారంటే కొంచెం బలం తక్కువ అవటం వల్ల కావచ్చు అని అందనమాట. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మోకాళ్ళ చిప్పల ఆపరేషన్లు కూడా అవలీలగా జరిగిపోతున్నాయి. 60 ఏళ్ళు 50 ఏళ్ళు రాగానే ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక మోకాళ్ళ చిప్పలు అరుగుదలకి సంబంధించి ఆపరేషన్లు చేసి డాక్టర్ ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను ఆయన చెప్పింది విని ఆశ్చర్యపోయాను. ఆయన ప్రాక్టీస్ చేస్తున్న రోజుల్లో 10 నుంచి 20 వరకు మోకాళ్ళ చిప్పలు అవలీలగా ఆపరేషన్లు చేసేసేవారట డైలీ. మరి ఇట్లా మోకాళ్ళ చిప్పల ఆపరేషన్లు కూడా జనాలు గురవుతున్నారు అని అంటే ఎవరైనా శ్రద్ధ పెడుతున్నారా అంటే ఉండదు. ఎందుకంటే వాళ్ళకి మనం అమౌంట్ ఇస్తున్నాం, ప్రభుత్వాలు పేదవాళ్ళైనా మధ్యతరగతి వాళ్ళైనా ఎవరైనా కానీ వాళ్ళకి అమౌంట్ ఇచ్చేస్తున్నాం. దీనికి కారణాలు ఏంటి, లోటుపాట్లు ఏంటి తెలుసుకోవట్లేదు. ఆ మోకాళ్ళ చిప్పల అరుగుదలకు వచ్చిన వాళ్ళ స్టేజ్ వాళ్ళని కూడా కనుక్కోండి. మీరు కంపల్సరీగా ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళల్లో కూడా 50% వాళ్ళు బయట వాటర్ కొని తాగేవాళ్ళే అయ్యి ఉంటారు. ఈ బయట వాటర్ ప్రాసెస్ అనేది మా ఊళ్ళో ఎప్పుడొచ్చిందంటే దాదాపు 2005, 6, 7 సంవత్సరాల్లో అయి ఉంటుంది. వాటర్ ప్లాంట్స్ పెట్టారు అక్కడ ఫలానా చోట అని చెప్పుకుంటే మేము నవ్వుకున్నాం, ఇదేంటి వాటర్ దొరికే చోట వాటర్ ప్లాంట్స్ ఏంటని. కానీ ఊరంతా కూడా బాగా పుష్కలంగా నీరు దొరికే ఊర్లో కూడా ఊళ్ళో వాళ్ళు సైతం ఆ క్యాన్స్ కొనుక్కొని తాగి వాటర్ వాడుతున్నారు అనేది తెలుసుకునేది ఎన్నో సంవత్సరాల తర్వాత అర్థమైన అంశం. అంటే బిజినెస్ కోసం ఇంకొకటి వస్తుందా, ఇంప్లిమెంటేషన్ కోసం బిజినెస్లు పెరిగిపోతున్నాయా అనేది అర్థం కావట్లేదు. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అంశాలు. అట్లాగే మరిన్ని అంశాలు చెప్తాను, కాకపోతే నా వీడియో ఎంతవరకు రీచ్ అవుతుందనేది తెలియదు. ఒకరు ఇద్దరు ముగ్గురు చూసినప్పటికీ వాస్తవాలు కాకుండా పోవు. కాబట్టి నెక్స్ట్ వీడియోలో నేను తెలుసుకున్న అంశం ఏంటి అనేది పంచుకుంటాను.